స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ జారీకి ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరచారి, చెప్పండి, నోటిఫికేషన్ పై హైకోర్టు తీర్పు ప్రభావం ఏ మేరకు ఉండనుంది? రమ్య, రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. వాటికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఇప్పటికే ప్రకటించింది. వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా, అంటే బ్యాలెట్ పత్రాలు, అదేవిధంగా బ్యాలెట్ బాక్స్ సంబంధించిన సమకూర్చుకునే ప్రక్రియను చేపట్టింది. అంతేకాకుండా వాటికి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చింది. పూర్తి స్థాయిలో ఎస్ఈసీ సిద్ధంగా ఉంది. అయితే దీనికి సంబంధించిన హైకోర్టులో ఈ రోజు జరగనున్న విచారణ కీలకం కానుంది. ఒకవేళ ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు పంచాయతీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, మండల పరిషత్ చైర్పర్సన్లకు సంబంధించిన రిజర్వేషన్ ఖరారు చేసింది. అయితే ఆ జీవో చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పైన ఈ రోజు హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ హైకోర్టు ఆ జీవోను సమర్థించినట్లయితే యథావిధిగా రాష్ట్ర ఎన్నికల సంఘం తన షెడ్యూల్ ని ఎలాంటి మార్పులు చేయకుండా యథాస్థావిధిగా వారికి మొత్తం 5 విడతల్లో ఈ పంచాయతీలు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసింది. మొదట 2 విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత 3 విడతలుగా గ్రామ పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించిన ఎన్నిక మొత్తం కూడా నవంబర్ 11 వరకు వీటికి సంబంధించిన పూర్తి వీటికి సంబంధించిన ఫలితాలు వెల్లడి వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఎందుకంటే గతంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ముందుకెళ్లలేకపోయింది. అయితే ఒక్కరోజు ముందుగా, అంటే రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30 ముగియాల్సి ఉన్నది. ఈ నెల 29వ తేదీన షెడ్యూల్ ప్రకటించింది. తమకు మొత్తం ప్రక్రియ పూర్తి చేయడానికి 45 రోజుల గడువు కావాలని హైకోర్టును ఒక పిటిషన్ రూపంలో కోరింది. అయితే ఒకవైపు ఎస్ఈసీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ హైకోర్టులో ఈ రోజు ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఉంది. చాలా మంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. రేపే ఒకవేళ యథావిధిగా కొనసాగినట్లయితే రేపు మొదటి విడతకు సంబంధించిన నామినేషన్స్ కూడా రేపటి నుంచే ప్రారంభం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆశావాళ్ళందరూ వాటికి సంబంధించిన నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ చట్టబద్ధతకు సంబంధించి ప్రశ్న కాబట్టి కొంతమంది నిపుణులు జీవో చెల్లుతుందా లేదనే ప్రశ్న లేవనెత్తుతున్న సందర్భంలో ఒకవేళ జీవోను కనుక తప్పు పట్టినట్లయితే స్టే ఇచ్చినా, లేక స్టేటస్ కో ఇలాంటి మధ్యంతర వృత్తులు ఇచ్చినా, లేక తుది ఉత్తర్వులు ఇచ్చినా ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉందనేది మాత్రం న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే కోర్టు ఇచ్చిన తర్వాత, అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఒక చర్చలు జరిగిన తర్వాత షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. ఈ రోజు విచారణ ఉంది కాబట్టి రేపు నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ నెల 9వ తేదీ, అంటే రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ, అదేవిధంగా నోటిఫికేషన్ల ప్రక్రియ ఇచ్చే విధంగానే ముందస్తుగానే ఒక ఆలోచనతో ఈ షెడ్యూల్ ప్రకటించారు. అది కొద్దిసేపట్లో విచారణ జరిగిన తర్వాత కోర్టు ఎలాంటి అభ్యంతరాలు జీవో పైన ఇవ్వపైన లేకపోయినా, మధ్యంతరాలు లేకపోయినా యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు నుంచి ఏమైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే దీనికి సంబంధించిన ప్రక్రియ మాత్రం నిలిచిపోయే అవకాశం ఉన్నట్టుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. రమ్య, ధన్యవాదాలు నాగేశ్వరచారి.